నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన కేశంపేట మండల సర్పంచ్. నగచెల్ల రైతులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు. రైతు నిరసనకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే. ఆసుపత్రి పరిసరాలతో పాటు అన్ని వార్డులను ఆయన పరిశీలించారు. తెలంగాణలో జరిగిన శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో మాలలంతా ఏకతాటిపైకొచ్చి కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎస్సీ రిజర్వేషన్ కి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు పలకటం బాధాకరమని మాల జేఏసీ రాష్ట్ర నాయకుడు చేవూరి నరసింహ తెలిపాడు. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ మాల రిజర్వేషన్ కు ఎస్సీ రిజర్వేషన్ రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాడని తెలిపితే మాలలంతా ఏపీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిలబడ్డారని రేవంత్ రెడ్డి ఎస్సీ రిజర్వేషన్ పై అనుకూలతకు వ్యతిరేకంగా ఈ నెల 19వ తేదీన అసెంబ్లీ ముట్టడికి మాలలంతా కదిలి రావాలని పిలుపు. అది న్యాయసమ్మతమైందని చెప్పి మాట్లాడడం వల్ల మా మాల జాతి మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మొదటి నుంచి చూసుకున్నా కూడా నెహ్రూ కాలం నుండి ఇందిరాగాంధీ గౌరవ ప్రధాని గారు ఇందిరాగాంధీ కాలం నుండి కూడా మాలలు ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. మరి ఈరోజు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో మరి మాదిగలు మందకృష్ణ మాది గారు పూర్తిగా బాహుటంగా మాదిగలంతా కూడా బీజేపీకి ఓటు వేయాలని చెప్పి పిలుపునిస్తే అదే మాలలంతా కూడా ఏకతాటిపై నిలిచి ఏకపక్షంగా గంపగుత్తగా మరి ఈరోజు కాంగ్రెస్కు ఓట్లు వేసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి అధికారంలోకి తీసుకొచ్చాము. అధికారంలో తీసుకొచ్చిన వెంటనే మరి ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి డిసిషన్ ఏదైతే ఉందో మరి దాన్ని సమర్థిస్తూ అందరికంటే ముందుగా నేనే వర్గీకరణ చేస్తానని చెప్పి దాని యొక్క పూర్వాపరాలు తెలుసుకోకుండానే మరి ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము ఆ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. పోగా మరి మన జరిగినటువంటి సమ్మిట్లో వారు మాట్లాడినటువంటి తీరు మాకు చాలా ఆక్షేపణీయం. మరి అధికారంలో తీసుకురావడానికి వరకు మారలు చేస్తున్నటువంటి కృషి ఏదైతుందో అది మీరు మర్చిపోయి మాదిగల పక్షాన నిలబడి మీరు మాట్లాడుతున్నటువంటి తీరు మమ్మల్ని చాలా బాధించింది, మాకు బాధ అనిపిస్తుంది. అదేవిధంగా మరి భావి భారత ప్రధాని గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మళ్ళొకసారి బీజేపీ అధికారంలోకి వస్తే మరి ఈ రాజ్యాంగానికి ఉనికికే ప్రమాదం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పిలుపునిస్తే అందుకు మేము అది నిజమని భావించి అది వాస్తవం అని తెలుసుకొని మరి ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్నటువంటి మాలలంతా కూడా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి వరకు మేమేదైతే కాంగ్రెస్ పార్టీని మేము అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామో ఆ విషయాన్ని మర్చిపోయి మరి మీరు మాదిగలకు మన జరిగినటువంటి వర్గీకరణను మీకు అనేక నామినేట్ పదవులలో అనేక యూనివర్సిటీలలో మీకు పదవులు ఇస్తున్నాను. అవి కాకుండా ఈ వర్గీకరణ అనేటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఆసుపత్రి పరిసరాలతో పాటు అన్ని వార్డులను ఆయన పరిశీలించారు. రోగులను పరామర్శించి వైద్యం ఎలా అందుతుందో అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లో విధులలో నిర్లక్ష్యంగా పనిచేస్తున్న 2 కాంట్రాక్ట్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంజయ్ అని ఉన్నాడండి. నేను హాస్పిటల్లో ఇన్స్పెక్షన్కి వచ్చిన వారికి కాలు లేదు, పెండి కాడ తిన్నాం, పడలేదు, ఫుడ్ పాయిజన్ అయింది. మటనా చికెనా ఏం తిన్నాం? మటనే. వేడిగా లేదా? అది మంచిగా లేదా? కొద్ది జాగ్రత్తగా ఈ సీజన్లో కొద్ది జాగ్రత్తగా ఉండాలి కదా మనుషులు. వికలాంగుల బండి కావాలా? ఎందుకు నీకు
ఓకే. ఏం బట్టి వీల్ చైరా నువ్వు అనేది? ఏం కావాలి వీల్ చైర్ అంటే? కనుక్కో ఒకసారి మీరు బ్యాటరీ వర్కింగ్ కండిషన్ అంటే ఒకటి ఇద్దాం. ఓకే అండి. ఇంతకుముందు తీసుకోలేదా? మరి నడపాలి కదా, నడుపుతావా? హలో హలో, అప్లై ఏముంది? దరఖాస్తు ఇస్తాడు. నాకేం చెప్పిండు ఇక అప్లై కాగితం ఏమంటే ఇస్తాడు. ఇప్పుడు ఆన్లైన్ అప్లై చేయించరాదు, మన డీటెయిల్స్ ఇస్తాడు, ఆన్లైన్లో అప్లై చేసి చేసేది. లేకపోతే నేను అడాప్ట్ చేస్తా, స్పెషల్ కేసు అని ఇచ్చేరాదు. ఏమి పేరు రాసుకో, నెంబర్ రాసుకో. ఏమైతే బిడ్డకు బిడ్డ నెంబర్ రాసుకుంటే నువ్వు నీ నెంబర్, నీ ఫోన్ ఉందా? చూసుకో, చెక్ చేసుకో. మంచిగా రావాలి అక్కడికి. ఇంటి వాటర్ ఎక్కువ క్వాంటిటీ రావాలి. ఇల్లు కాదు ఇది, హాస్పిటల్. వేల మంది ఉంటారు, డిమాండ్ ఉంటుంది. డయాబెజీ లేకపోతే 3-4 ఇంచు పడే ఎస్సీఎం పెట్టకుండా, ఎఫ్సీవీ పెట్టకుండా, ఫ్లో కంట్రోల్ వాళ్ళు పెట్టకుండా డైరెక్ట్ సంప్ ఎక్కడ ఉందో నుంచి చేయాలి. దీనికి ఎవరికి చెప్తావు మరి? ఈయన కాంటాక్ట్ చేయడానికి ఎవరు మరి యాక్టివ్? నీదే బాధ్యత. వాడు వచ్చేసి లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆందోళన చేశారు. స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ అంబేద్కర్ కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను సీఎం రేవంత్ రెడ్డి కాలరాశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కల్పించాలన్నారు. లగచర్ల గిరిజన రైతులపై అక్రమ కేసులు బనాయించి ముఖ్యమంత్రి విలాసవంతమైన టూర్లలో పాల్గొంటున్నారని విమర్శించారు. గిరిజన రైతులకు బెయిల్ రాకుండా కోర్టులు అడ్డుకుంటున్నారని, ఛాతీ నొప్పి వచ్చినా చేతులకు బేడీలు వేసి దవాఖానాకు తీసుకెళ్లే పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే వరకు బీఆర్ఎస్ నాయకులు వెంటపడి నిలదీస్తామన్నారు. సార్ కొద్దిగా ఇడతాం జరగండి. డౌన్ 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 దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వదిలారే వదిలారే వదిలారే. విజ్ఞాపత్రం సమర్పించడం జరిగింది. మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు ఫార్మాసిటీకి కేసీఆర్ గవర్నమెంట్లోనే మరి 34,000 ఎకరాలు సేకరించడం జరిగింది. దాంట్లో ఫార్మాసిటీ పెట్టకుండా తీసుకుపోయి ఒక వాళ్ళ కుటుంబాలకి లాభం చేకూర్చాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఆయన నియోజకవర్గంలో ప్రజల సమ్మతం లేకుండా అక్కడ ఈ యొక్క ఫార్మాసిటీకి ల్యాండ్ ఎక్విజిషన్ కొట్టు లగచర్ల రైతుల్ని దారుణంగా మించి వాళ్ళు మా భూమి, ఎందుకంటే పేద గిరిజన రైతులు వాళ్ళందరూ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు, వాళ్ళందరి దగ్గర బలవంతాలను గుంజుకొని వాళ్ళందరికీ కూడా మరి ఇచ్చేసి హింసించి వాళ్ళందరినీ కూడా అనుమానుషంగా 40-38 మందిని ఇలా మరి చర్చలు కూడా జైల్లో నిర్బంధించడం జరిగింది. అంటే దీనికి వ్యతిరేకంగా నడిచిన అక్కడ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కూడా లోపల పెట్టి ఇప్పటి వరకు బెయిల్ రాకుండా మరి వాళ్ళు ఒక వేదనకు గురి చేసిన కేసీఆర్ యొక్క ఇదిని మన కేటీఆర్ గారు ఖండిస్తూ నిన్న అసెంబ్లీలో పెద్ద ఇచ్చేస్తే దాన్ని చర్చ కూడా జరగనీయకుండా మరి దాన్ని దాటవేసి
వాళ్ళందరినీ కూడా బయటికి వెళ్ళగొట్టడం జరిగింది. దాని నిరసనగా ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గిరిజన సోదరులకి మద్దతుగా ఇలా అంబేద్కర్ గారికి విజ్ఞాపత్రాలు కూడా ఇచ్చారు. వెంటనే ఆ గిరిజన రైతులందరినీ కూడా ఉపసంహరించుకొని కేసులు ఉపసంహరించుకొని వాళ్ళకి మేలు చేయాలి. లేకపోతే మరి రేవంత్ రెడ్డి యొక్క ఇదిని, ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గంలో ఈ విధంగా చేస్తుంటే రాష్ట్రం అంతా ఏ విధంగా ఇచ్చేస్తాడు. అది కాకుండా కూడా అసెంబ్లీలో దేనికి సమాధానం చెప్పకుండా, ఇవాళ సర్పంచుల యొక్క బిల్లులు ఇవ్వమంటే సమాధానం చెప్పకుండా, సరైన తారీఖు చెప్పకుండా, రోజు ఏదో ఒక సాకు పెట్టి దాటేసుకుంటారు. రైతు రుణమాఫీ వరకు ఇంకా 40% రుణమాఫీ కాలేదు. దాని మీద కూడా రేపు పెద్ద ఉద్యమం కూడా మళ్ళీ మొదలవుతుంది. ఈ విధంగా రైతుల్ని అనేక రకాలుగా కేసులు నిర్మాణం చేసి ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. అది కాకుండా కూడా అప్పుడు పోయినసారి జరిగిన విషయాల్లో ఏమీ లేకుండా కూడా ఇలా కేటీఆర్ గారు కూడా కేసు పెట్టాలని ఆలోచన మరి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అంటే నీ యొక్క దుష్పరిపాలనకి ఒక నాంది లాస్ట్కి గిరిజన రైతులను పొందపెట్టే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి నేను మరి ఈ విధంగా మేమందరం కూడా యావత్ బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ఈ లగచర్ల గిరిజన రైతులకి అండగా ఉండి మరి చివరి వరకు వాళ్ళను విడుదలయ్యేదా కూడా పోరాటం చేస్తామని చెప్పి మనం చేస్తాం. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ కాశీబుగ్గ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని నరేందర్ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులకు అన్ని విధాల పథకాలు తీసుకువస్తామని హామీ ఇచ్చి రైతులు పోగొట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు కాంగ్రెస్ చేస్తున్న ఆగడాలను విన్నవించుకున్నామని ఆయన అన్నారు. తక్షణమే లగచర్ల రైతులకు న్యాయం చేయాలని, లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు. జై తెలంగాణ. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల దళిత గిరిజన కుటుంబాల మీద పాశవికంగా అప్రజాస్వామికంగా ఏదైతే అర్ధరాత్రి సినిమా ఫక్కీలో దాడి చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే మా భూములు మాకే కావాలని చెప్పి పోరాడుతున్నటువంటి దళిత గిరిజన రైతుల మీద ఇలాంటి చర్యలు చేయడం అనేది చాలా అన్యాయం, శోచనీయం. గత 10 రోజులుగా వాళ్ళని జైల్లోనే మగ్గుతూ ఒక ఈరియా నాయక్ అనే రైతుకి గుండెపోటు వచ్చినప్పుడు కూడా ఆయనేదో మాఫియా, ఆయనేదో నరహంతకుడు అన్నట్టు చేతులకు బేడీలు వేసుకుని మరీ ఆసుపత్రికి తీసుకుపోయినటువంటి సంఘటన కలిసివేసింది మానవాళి మొత్తాన్ని, మన దేశ మానవాళి మొత్తాన్ని కలిసివేసింది. ఇలాంటి సంఘటనలు చేయకుండా ఉండడానికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దళిత గిరిజన రైతుల్ని మభ్యపెట్టి రకరకాల హామీలనిచ్చి ఏ చేయితోనైతే ఓటేయించుకుందో, ఏదైతే అభయాస్తమని చూపించిందో అదే చెయ్యేసిన ఓటుకి సంఖ్యలేసి, ఓటేసినటువంటి చేతులకి సంఖ్యలు వేసి ఏదైతే అభయాస్తమని దళిత గిరిజన రైతులు, బీద వర్గాలకు చెందినటువంటి రైతులు ఏదైతే అభయాస్తమని నమ్మిందో అదే భస్మాసుర హస్తమై వాళ్ళ నెత్తి మీద వాళ్ళు పెట్టుకున్న విధంగా బాధ పెట్టే రకంగా ప్రవర్తిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కేవలం రైతులనే కాదు, స్త్రీలను కూడా మొన్న చూసినట్టయితే ఆశా వర్కర్లు ఏదైతే 18,000 జీతం ఇస్తాం మీకు ఖచ్చితంగా అని చెప్పేసి, మినిమం పే స్కేల్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిందో ఎలక్షన్లో భాగంగా, దాంట్లో కూడా విస్మరిస్తూ ఆడవాళ్ళని కూడా చూడకుండా పోలీస్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆడవాళ్ళ చీరలు లాగడం చూసినాం టీవీల్లో. ఇది మరొక దుశ్శాసన పర్వం లాంటి తలపించింది. కాబట్టి ఇలాంటి చర్యలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి వర్గానికి, కేబినెట్ కి అందరికీ సద్బుద్ధి వచ్చేలా మన బడుగు బలహీన వర్గాలకు ఏదైతే రాజ్యాంగ ప్రదాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో వారికి, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి సద్బుద్ధిని ఇచ్చేలా కోరుకుంటూ ఈరోజు ఈ వినతి పత్రం బైన్సా కేంద్రంలో ముదోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున అందించడం జరిగింది. కాబట్టి ముందైనా గానీ మన రేవంత్ రెడ్డి గారు గానీ కాంగ్రెస్ ప్రభుత్వం గానీ రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉండి పేద గిరిజన దళిత రైతులకు న్యాయం చేకూరుస్తూ ముందుకు పోవాలని సూచిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో రైతు రుణమాఫీ జరగలేదంటూ నిరసన చేపట్టారు. ఇక రైతులకు మద్దతు ప్రకటించారు డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్జా నాయక్. తట్టుపల్లి గ్రామానికి చెందిన బేతమల్ల సహదేవ్ అనే యువ రైతు కురవి సహకార బ్యాంకులో తీసుకున్న వ్యవసాయ రుణం 83,000 రూపాయలు మాఫీ కాలేదని గత 2 రోజులుగా శాంతియుత నిరసన చేపట్టారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రెడ్జా నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన పేద రైతు, దళిత రైతు, పేద రైతు. ఆయన మన కోఆపరేటివ్ అని ఆంధ్ర బ్యాంక్ వారి సహకారంతో నడుస్తున్నటువంటి కోఆపరేటివ్ రైతు సేవా సహకార బ్యాంకులో 83,000 రూపాయల క్రాప్ లోన్ తీసుకున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ చూసి పాపం ఎంతో ధైర్యపడ్డాడనే నా 23,000 అప్పుంది బ్యాంకులో. కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేస్తుంది 2 లక్షల వరకు మాఫీ చేస్తామంటుంది. నా 83,000 తప్పక మాఫీ అవుతాయి కదా అని తీరా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే మొత్తం రుణమాఫీ అయిపోయింది. దళితుడు, పేద రైతు, ఆయన 83,000 మాత్రం మాఫీ కాలే. మరి ఆయన ఎవరికి మాఫీ చేసిందో 83,000కే కాలే, ఇక 2,000కి ఏమైంది? అంత కల్లా ఒట్టి మాట మభ్యపెట్టడం రేవంత్ రెడ్డి గారు. గదను ఎక్కిన తర్వాత ఇప్పుడు ఆయన రైతులు గుర్తులేరు, మహిళలు గుర్తులేరు, పాపం వృద్ధులు, వికలాంగులు వాళ్ళు గుర్తులేరు. 2,000, 4,000 అన్నాడు, 4,000 ఉన్నాడు, 6,000 అన్నాడు. ఇలా ఎన్నో వాగ్దానాలు ఇచ్చిండు. దీన్ని బట్టి రైతు సోదరులు అర్థం చేసుకోవాలి ఆయన ఎవరికి మాఫీ చేసిండు. ఏమైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చేసిండో కానీ నిజమైన రైతులకు, పేద రైతులకు, దళిత రైతులకు, గిరిజన రైతులకు, బీజీ రైతులకు మాత్రం కాలే. కాబట్టి ఆయనకు స్ఫూర్తి ఇవాళ ఆయన నాదే కాలే ఇంకెవరికి చేసినావు అని నిరాహార దీక్ష చేస్తున్నాం. మన అందరం కూడా అతనికి సంఘీభావం తెలుపుతున్నాం. ఆయన మద్దతుగా ధైర్యంగా ముందుకెళ్ళని నేను చెప్తున్నా. నీ ద్వారా నీకు కాదు, ఇక లక్షల మంది రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి తప్పగా ఈ యొక్క నిరాహార దీక్ష విజయవంతం కావాలి, ఈ రుణమాఫీ కావాలి, మిగతా వాళ్ళకి కావాలని చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ కాశీబుగ్గ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని నరేందర్ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులకు అన్ని విధాల పథకాలు తీసుకువస్తామని హామీ ఇచ్చి రైతులు పోగొట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు కాంగ్రెస్ చేస్తున్న ఆగడాలను విన్నవించుకున్నామని ఆయన అన్నారు. తక్షణమే లగచర్ల రైతులకు న్యాయం చేయాలని, లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు. వారి భూములను ఆర్బా కంపెనీలకు లాక్కునే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో టీఆర్ఎస్ పార్టీ మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి ఆదేశానుసారం రాష్ట్రం నలుమూలల ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ గారి సాక్షిగా వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే
ఎన్నో రకాలుగా మా నిరసనలు చెప్పినాం. రైతులను కాపాడే ప్రయత్నం చేసినాం. రైతులను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. అయినా ఈ కళ్ళు లేని ప్రభుత్వం, ఈ గుడ్డి ప్రభుత్వం రైతులను ఇంకా జైల్లోనే పెట్టింది. వాళ్ళ భూములను ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నేను యాజ్ ఏ ఇన్ఛార్జిగా, అదేవిధంగా మా 2 కార్పొరేటర్లు, అదేవిధంగా 2 మాజీ కార్పొరేటర్లు ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఈరోజు అంబేద్కర్ గారికి, బిఆర్ అంబేద్కర్ గారికి ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలించాలని చెప్పి ఇవాళ మేము ఈ యొక్క మా నిరసనను తెలపడం జరిగింది. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం 52వ వార్డులో గ్రేటర్ మున్సిపల్ కార్మికులు రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేయడం జరిగిందని, వీరు ఇక్కడ డిమాండ్ ఇవ్వండి, మాకు రావాల్సిన సేఫ్టీ ప్రకారం సంబంధించిన బూట్లు, బ్లౌజులు, మాస్కులు మరియు గత 6 నెలల నుంచి జీతాలు ఇవ్వక మరియు గత 5 సంవత్సరాల నుంచి కొబ్బరి నూనె, సబ్బులు ఇవ్వక మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి గురి చేస్తున్నారని వాపోయారు. కార్మికులు ఇంతవరకు చేతలు ఒప్పడం అన్యాయం. ఆర్సిసి కార్మికులకి ఇంతవరకు చేతలు ఇవ్వడం దుర్మార్గం. చేతలు ఇవ్వండి అంటే ఇవ్వాలి, చేతలు అంటే చెల్లించాలి. ఆర్సిసి కార్మికుల ఐక్యత. చేతలు చెల్లించుకున్న సభ్యులోకి వెళ్తాం. చేతలు చెల్లించుకున్న సభ్యులోకి వెళ్తాం. చెల్లించాలి, ఇవ్వాలి, ఇవ్వాలి, పప్పులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, చెల్లించాలి. సభ్యులు వెళ్తాం, సభ్యులు వెళ్తాం, పనిముట్లు ఇవ్వాలి. అంటే జీతాలు ఇవ్వాలి. జీతాలు పనులు చెప్పడం అన్యాయం. జిందాబాద్ సిఐటియు. పారిశుద్ధ్య కార్మిక అంటే జీతాలు చెల్లించాలి. పారిశుద్ధ్య కార్మిక అంటే జీతాలు చెల్లించాలి. జీతాలు ఇవ్వకుండా పనులు చెప్పడం అన్యాయం. జీతాలు చెల్లించకుండా పనులు చెప్పడం దుర్మార్గం. పనిముట్లు ఇవ్వాలి, సబ్బులు ఇవ్వాలి, జీతం ఇవ్వాలి, యూనిఫారం ఇవ్వాలి, చెప్పులు ఇవ్వాలి, రుమాలు ఇవ్వాలి, యూనిఫారం ఇవ్వాలి. పారిశుద్ధ్య కార్మికుల ఐక్యత. పారిశుద్ధ్య కార్మికుల ఐక్యత. ఎట్లా పేమెంట్ చెల్లించాలి. పారిశుద్ధ్య కార్మికుల ఐక్యత. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు చెల్లించకపోతే సమ్మెలోకి వెళ్తాం. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు చెల్లించకపోతే సమ్మెలోకి వెళ్తాం. మీ వాళ్ళ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ.